హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 2020 సంవత్సరానికి కంప్లీట్ ఇయర్కి సంబంధించి జరిగిన వివిధ సదస్సులు అలాగే సమావేశాలు తెలుసుకుందాం. ఇవి త్వరలో జరగబోవు అన్ని పోటీ పరీక్షలకు ఆర్ఆర్బి, ఏపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి అన్ని పోటీ పరీక్షలకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. వీటి నుంచి ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. ఫస్ట్, ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు 2020 వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? 2020 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ యొక్క ఇతివృత్తం ఏమిటి? టువర్డ్స్ 2030 మేకింగ్ ద డికేడ్ కౌంట్. టువర్డ్స్ 2030 మేకింగ్ ద డికేడ్ కౌంట్. 107వ భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాల ఇతివృత్తం ఏమిటి? 107వ భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాల ఇతివృత్తం ఏమిటి? సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్. భారత సైన్స్ కాంగ్రెస్ 107వ సమావేశాలు ఏ నగరంలో జరిగాయి? భారత సైన్స్ కాంగ్రెస్ 107వ సమావేశాలు ఏ నగరంలో జరిగాయి? బెంగళూరు. భౌగోళిక రాజకీయ అంశాలపై 3 రోజుల ప్రపంచ స్థాయి రైసానా డైలాగ్ సదస్సు ఎక్కడ జరిగింది? రైసానా డైలాగ్ సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. 23వ జాతీయ యువజనోత్సవాలు ఎక్కడ జరిగాయి? 23వ జాతీయ యువజనోత్సవాలు లక్నోలో జరిగాయి. జనవరి 24, 2020న స్మార్ట్ సిటీ నగరాల సమావేశాలు ఏ నగరంలో జరిగాయి? జనవరి 24, 2020న స్మార్ట్ సిటీ నగరాల సమావేశాలు విశాఖపట్నంలో జరిగాయి. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి గంగా వోల్గా సంభాషణ యొక్క మొదటి ఎడిషన్ న్యూఢిల్లీలో జరిగింది. గంగా వోల్గా సంభాషణ యొక్క మొదటి ఎడిషన్ ఏ దేశాల మధ్య జరిగింది అంటే భారత్ మరియు రష్యా. 2020 సంవత్సరపు జాతీయ పర్యాటక సమావేశం ఏ భారతీయ నగరంలో నిర్వహించబడింది? 2020 సంవత్సరపు జాతీయ పర్యాటక సమావేశం ఏ భారతీయ నగరంలో నిర్వహించబడింది? కోనార్క్. భారత్ పర్వ్ 2020కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? భారత్ పర్వ్ 2020కు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రం జనవరి 28, 2020న ఏ నగరంలో ప్రారంభమైంది? ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం జనవరి 28, 2020న ఏ నగరంలో ప్రారంభమైంది? హైదరాబాద్. 14వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా మహోత్సవాలు జనవరి 28, 2020న ఏ నగరంలో ప్రారంభమయ్యాయి? తిరుపతి. 14వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా మహోత్సవాలు జనవరి 28, 2020న ఏ నగరంలో ప్రారంభమయ్యాయి? తిరుపతి. సంప్రీతి అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక శిక్షణ వ్యాయామం? సంప్రీతి అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగే ఉమ్మడి సైనిక శిక్షణ వ్యాయామం అంటే బంగ్లాదేశ్. అజేయ వారియర్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? అజేయ వారియర్ అనేది భారత్ మరియు బ్రిటన్ మధ్య జరిగే ఉమ్మడి సైనిక వ్యాయామం. 38వ ఏఎస్ఐ సదస్సు ఆస్ట్రానామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సును ఎక్కడ నిర్వహించారు? హైజర్, తిరుపతి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, తిరుపతిలో ఈ 38వ ఏఎస్ఐ సదస్సు నిర్వహించారు. వన్యప్రాణి వలస జాతుల సంరక్షణ సిఎంఎస్ ఒప్పందానికి సంబంధించి భాగస్వామ్య పక్షాల సదస్సు COP 13 ఏ నగరంలో జరిగింది? గాంధీనగర్. సిఎంఎస్ COP 13 ఏ నగరంలో జరిగిందంటే గాంధీనగర్. సిఎంఎస్ COP సదస్సు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దేశం ఏది? భారత్. ఆదివాసీ మహోత్సవ్ 2020 ఏ రాష్ట్రంలో జరిగింది? ఆదివాసీ మహోత్సవ్ 2020 ఏ రాష్ట్రంలో జరిగింది? మధ్యప్రదేశ్. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన బయో ఏషియా 2020 అంతర్జాతీయ సదస్సులో భాగస్వామ్య దేశంగా స్విట్జర్లాండ్ పాల్గొంది. అయితే ఈ సదస్సులో పాల్గొన్న భాగస్వామ్య రాష్ట్రం ఏది? ఒడిశా. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరం వేదికగా బయో ఏషియా అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది అనమాట. అలాగే 2020లో జరిగిన ఈ బయో ఏషియా అంతర్జాతీయ సదస్సులో భాగస్వామ్య దేశంగా స్విట్జర్లాండ్ పాల్గొంది. అయితే
ఈ సదస్సులో భాగస్వామ్య రాష్ట్రంగా ఒడిస్సా పాల్గొంది. హునర్ హట్ చేతి వృత్తుల ప్రదర్శన 2020 ఏ నగరంలో జరిగింది? హునర్ హట్ చేతి వృత్తుల ప్రదర్శన 2020 న్యూఢిల్లీలో జరిగింది. 17వ బయో ఏసియా అంతర్జాతీయ సదస్సు ఏ నగరంలో జరిగింది? 17వ బయో ఏసియా అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ లో జరిగింది. 3వ విడత చిత్రభారతి ఫిలిం ఫెస్టివల్ ఏ నగరంలో ప్రారంభమైంది? అహ్మదాబాద్. అంతర్జాతీయ న్యాయ సదస్సు 2020 ఎక్కడ జరిగింది? అంతర్జాతీయ న్యాయ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. వివిధ దేశాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ న్యాయ సదస్సులో పాల్గొనడం జరిగింది. 1వ తీర విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం మరియు స్థితిస్థాపకతపై జాతీయ సమావేశం ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కోస్టల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ రెసిలియన్స్ 2020 ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీ. భారతదేశం యొక్క మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ రైజ్ 2020 రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ 2020 ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీ. 11వ డిఫెన్స్ ఎక్స్పో ఎక్కడ జరిగింది? 11వ డిఫెన్స్ ఎక్స్పో లక్నోలో జరిగింది. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ జూలై 22 నిర్వహించిన ఇండియా ఐడియా సమ్మిట్ యొక్క ఇతివృత్తం ఏమిటి? బిల్డింగ్ ఏ బెటర్ ఫ్యూచర్. ఐరాస 75వ వార్షికోత్సవం సందర్భంగా యుఎన్ ఆర్థిక సామాజిక మండలి ద ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సమావేశం ఎప్పుడు జరిగింది? జూలై 17, 2020. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం టై గ్లోబల్ సమ్మిట్ 2020 పేరుతో హైదరాబాద్ లో జరిగిన అతిపెద్ద వర్చువల్ ప్రపంచ సదస్సు యొక్క ఇతివృత్తం ఏమిటి? హైదరాబాద్ లో జరిగిన టై గ్లోబల్ సమ్మిట్ 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 360. ఇది వర్చువల్ లో జరిగింది. ఈ విధంగా వర్చువల్ లో జరిగిన అతిపెద్ద సమావేశంగా ఇది రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 16న జరిగిన G20 దేశాల పర్యావరణ మంత్రివర్గ సమావేశం గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు ఇండియాలో జరిగింది. ఇది సెప్టెంబర్ 8, 2020 జరిగింది. ఐరాస ప్రతినిధి సభ 8వ వార్షిక సమావేశాలు సెప్టెంబర్ 23, 2020 ఆన్లైన్ ద్వారా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 23, 2020 75వ ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ సమావేశాలు జరిగాయి. ఇవి ఆన్లైన్ ద్వారా జరిగాయి. నవంబర్ 10న వర్చువల్ విధానంలో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు 2020కు ఎవరు అధ్యక్షత వహించారు? నవంబర్ 10న వర్చువల్ విధానంలో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు 2020కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షత వహించారు. బ్రిక్స్ దేశాలు 2020 గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ నవంబర్ 17న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో వర్చువల్ విధానం ద్వారా ప్రారంభమైంది. ఈ సదస్సులో సభ్య దేశాలు భారత్, రష్యా, కెనడా, చైనా, దక్షిణాఫ్రికాలు పాల్గొన్నాయి. ఈ ఇచ్చిన 2 వ్యాఖ్యల్లో ఫస్ట్ ఇది కరెక్ట్ అన్నమాట. నవంబర్ 17న జరిగిన బ్రిక్స్ సదస్సుకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వం వహించారు. అలాగే ఈ సదస్సులో పాల్గొన్న దేశాలు భారత్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా మరియు బ్రెజిల్. కెనడా అనేది బ్రిక్స్ దేశంలో భాగం కాదు. 17వ ఆసియాన్ ద్వైవార్షిక సదస్సు గురించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? వియత్నాం ఆధ్వర్యంలో నవంబర్ 12న జరిగింది. కోవిడ్-19 ఆసియాన్ ప్రతిస్పందన నిధికి భారత్ తరపున $10 లక్షల విరాళాన్ని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ కూటమిలో భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సంప్రదింపు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఇచ్చిన 3 వ్యాఖ్యలు కూడా సరైనవి అనమాట. ప్రగ్యాన్ కాంక్లేవ్ 2020 అనేది ఏ భద్రతా దళం నిర్వహించిన అంతర్జాతీయ సెమినారు? ఇండియన్ ఆర్మీ. G20 సదస్సు 2020 గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? G20 సదస్సు 2020 మార్చి 26న సౌదీ అరేబియాలో జరిగింది. వివిధ దేశాధినేతలు ఇందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. G20 సదస్సు 2020కు సౌదీ అరేబియా రాజు సల్మాన్ అధ్యక్షత వహించారు. కోవిడ్-19 పై ప్రపంచ దేశాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా G20 దేశాలు $5 ట్రిలియన్ నిధిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేస్తామని పేర్కొన్నాయి. ఈ క్రింది వాటిలో
బీసీ కరెక్ట్, ఏ అనేది తప్పు అనమాట. ఎందుకంటే ఇక్కడ మార్చి 26 జరిగిన G20 సదస్సులో దేశ అధినేతలందరూ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు కోవిడ్-19 కారణం వల్ల. ఐక్యరాజ్య సమితి ఆల్రెడీ చెప్పుకున్నాం. G20 దేశాల సమావేశం 2023 ఏ దేశంలో జరిగింది? G20 దేశాల సమావేశం 2023 ఏ దేశంలో జరగనుంది? భారత్ లో జరగనుంది. ఇండియన్ హెరిటేజ్ ఇన్ డిజిటల్ స్పేస్ పై దేశంలోనే మొట్టమొదటి ప్రదర్శన ఏ నగరంలో ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. 2020 సంవత్సరానికి సంబంధించి పరీక్షా పే చర్చా కార్యక్రమం ఏ తేదీన జరిగింది? జనవరి 20, 2020. నవంబర్ 6న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటాలియన్ ప్రధాని గ్యూసెప్ కొంటె మధ్య జరిగిన వర్చువల్ ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఎన్ని ఒప్పందాలు జరిగాయి? 15 ఒప్పందాలు. పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు సంబంధించి 3వ ప్రపంచ సదస్సు ప్రదర్శన రీఇన్వెస్ట్ 2020 ఎక్కడ జరిగింది? ఢిల్లీ. ప్రస్తుతం G7 కూటమి అధ్యక్ష దేశం ఏది? అమెరికా. జూన్ 4, 2020 ప్రపంచ వ్యాక్సిన్ శిఖరాగ్ర సదస్సు ఏ నగరంలో జరిగింది? లండన్. ఇది వర్చువల్ విధానంలో జరిగింది. దీనిలో భారత ప్రధాని పాల్గొన్నారు. G7 దేశాల ఆతిథ్య దేశం ఇది అమెరికా, కాకపోతే జరగలేదు. G7 దేశాల సదస్సు 2020 అమెరికాలో జరగాల్సింది, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది జరగలేదు. ఇండియన్ హెరిటేజ్ ఇన్ డిజిటల్ స్పేస్ మొట్టమొదటి ప్రదర్శన న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ కండిషన్ అసెస్మెంట్ రీహాబిలిటేషన్ అండ్ రెట్రో ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ 2000 సదస్సు ఏ నగరంలో జరిగింది? హైదరాబాద్. భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య డిసెంబర్ 17, 2020 జరిగిన ద్వైపాక్షిక సదస్సు గురించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఈ సదస్సు సందర్భంగా భారత్ మరియు బంగ్లాదేశాలు 7 ఒప్పందాలు సంతకాలు చేశాయి. చిల్హటి హల్దీబాడి రైలు మార్గం పునరుద్ధరణకు నిర్ణయించాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజిబుర్ రెహమాన్ మరియు భారత జాతిపిత మహాత్మా గాంధీల జీవిత విశేషాలపై ఏర్పాటు చేసిన డిజిటల్ ఎగ్జిబిషన్ ను ఉభయ దేశాల ప్రధానులు ప్రారంభించారు. ఇచ్చిన 3 కూడా కరెక్ట్ అనమాట. భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య డిసెంబర్ 17, 2020 ఒక ద్వైపాక్షిక సదస్సు జరిగింది వర్చువల్ విధానంలో. ఈ సదస్సు సందర్భంగా భారత్ మరియు బంగ్లాదేశ్ 7 ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే చిల్హటి హల్దీబాడి రైలు మార్గాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించాయి. అలాగే బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడైన ముజీర్ రెహమాన్ అలాగే భారత జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విశేషాలపై డిజిటల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ఉభయ ప్రధానులు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మచ్.